హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ ఆవకాయ చికెన్. ఆవకాయ చికెన్ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు ప్లస్ మనము గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఆవకాయ చికెన్కి మనము చికెన్ తడిపి పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి చికెన్, అల్లం పేస్ట్, సాల్ట్, మిర్చి, పసుపు, ధనియాల పొడి అండ్ పెరుగు ఇవన్నీ మనము కలిపి పెట్టుకోవాలి. చికెన్ ఇప్పుడు 1 స్పూను అల్లం పేస్ట్, నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఒక 1.5 స్పూన్ వేసినాను. 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారము, 3 స్పూన్స్ వేసుకోండి ధనియాల పొడి. ఎందుకంటే మనది ఆవకాయ చికెన్ కదా, సో అందుకని చెప్పేసి కొంచెం ధనియాల పొడి ఎక్కువే ఉండాలి. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు 1 కప్పు పెరుగు రెడీగా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసి మనము మంచిగా చికెన్ని తడుపుకొని 1/2 అవర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు మనము ఆవకాయ చికెన్కి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూను మెంతులు. ఇప్పుడు మనము ఆవకాయ చికెన్కి నేను స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ అనేది మాత్రం మనం ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే ఆవకాయ చికెను, ఈ చికెన్కి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్. సో ఇప్పుడు ఆయిల్ ఈటెక్కింది. సో ఫస్ట్ మనము 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యింది కదా, ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనము కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా 1 కప్ ఆనియన్స్ అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. వన్ కప్ ఆనియన్స్ అండి, ఒక 3 ఆనియన్స్ 1/2 kg చికెన్కి. ఆనియన్స్ వేసినాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసి కలుపుదాము. మిక్స్ చేసుకుందాం మంచిగా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా తడిపి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. సో మనము 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులో 1 స్పూనే కదా మనం వేసినాము చికెన్లో. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనము ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఆల్రెడీ మనము తడిపి పెట్టుకున్న చికెన్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మనము మంచిగా కలుపుకోవాలి. మీడియం చూసిరు కదా, ఇప్పుడు మనము చికెన్ అంతా మంచిగా కలిపినాం కదా. ఇప్పుడు ఈ చికెను 1/2 అవర్ మనము మీడియం ఫ్లేమ్ పైన పెట్టి చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ అయింది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఒకసారి మనము చికెన్ కలిపి చూద్దాం. 10 మినిట్స్కి ఒకసారి కలపండి, ఎందుకంటే మళ్ళీ కర్రీ అనేది అడగంటుకుంటుంది. ఇప్పుడు మీకు ఈ స్టేజ్లో కనుక ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కారము
అండ్ సాల్ట్ ఇట్లా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. నేను మా కర్రీకి సరిపడా అప్పుడే యాడ్ చేసినాను. నేను ఎప్పుడు టేస్ట్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను రెగ్యులర్గా వండుతాను కాబట్టి నాకు మా కర్రీకి ఎంత స్పైసెస్ అవసరమో నాకు తెలుసు. సో నేను ఎప్పుడు టేస్ట్ చేయను కర్రీ. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇది నేను ఆల్రెడీ మసాలా కలిపి పెట్టినాను కదా చికెన్, ఆ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 20 మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి. ఆల్రెడీ 10 మినిట్స్ కుక్ అయింది, ఇంకొక 20 మినిట్స్. ఒక 30 మినిట్స్ అయ్యిందండి చికెన్ ఉడకబట్టి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి చూద్దాము. చెక్ చేద్దాం కర్రీ ఎక్కడి దాకా కంప్లీట్ అయింది. హాఫ్ బాయిల్ అయితే అయ్యింది, ఇంకొక 10 మినిట్స్ అయితే కర్రీ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనము ఇప్పుడే ఆల్రెడీ మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా మనము మిక్స్ చేయాలి. ఇందులో చికెన్ మసాలా అవన్నీ ఇంకేమీ వేయొద్దు. మనకి గరం మసాలా అనేది మాత్రం ఇదే, ఈ ఆవకాయ పౌడర్ మనం చేసుకున్నాం కదా ఇదే అన్నట్టు. దీనితోనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేనైతే పచ్చివే అన్నీ పేస్ట్ చేసి వేసినాను, పౌడర్ చేసి వేసినాను. మీరు కూడా పచ్చివన్న వేయండి, లేకపోతే కొంచెము ఫ్రై చేసి పౌడర్ లాగా చేసి కూడా వేయచ్చు. నేనైతే పచ్చివే స్పైసెస్ అనేది యాడ్ చేసిన. ఒక 10 మినిట్స్ అయితే మన కర్రీ అనేది కంప్లీట్ అవుతుంది. నేను అప్పుడు మీకు చూపిస్తాను. కానీ ఈ కర్రీ మాత్రము చేయగానే తినొద్దు, ఒక 1 అవర్ అయిన తర్వాత తింటేనే ఈ ఆవకాయ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి. మన చికెన్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసినాం కదా, సో మన చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. సో మన చికెన్ అయితే కంప్లీట్ అయ్యింది, ఆవకాయ చికెన్. చూసిరు కదా ఫ్రెండ్స్, మన ఆవకాయ చికెన్ అయితే కంప్లీట్ అయినది. సో అందరూ ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.